ఇవ్వబడిందో దాని ప్రకారము మరి శనివారంకు ఉన్నటువంటి విధానాన్ని, మరి ధర్మశాస్త్రంలో శనివారానికి ఒక ప్రాముఖ్యత అనేటువంటిది సంతరించబడింది, అది దేవుని ద్వారా. మరి నూతన నిబంధన ఇవ్వబడిన తర్వాత ఏం జరిగింది, అసలు నూతన నిబంధన ఎందుకు ఇవ్వబడింది అనేటువంటి ఆలోచన పైన మనం వెళ్ళడం జరిగింది. 3 వారాలు మరి సమగ్రంగా ఒకసారి ఆలోచన చేసుకున్నప్పుడు, మొదటి దానిలో లోపం లేనిదైతే రెండోది ఇవ్వవలసిన అవసరం లేదు అని అన్నాడు. మొదటిగా మనం చదివిన వాక్యం, మొదటి దానిలో లోపం ఉంది కాబట్టి రెండవ దాన్ని ఇవ్వవలసి వచ్చింది అని అన్నాడు. రెండోది వచ్చింది, దాన్ని కొత్తది అని అన్నాడు కాబట్టి ముందు ఇవ్వబడిన దాన్ని పాతది అని చెప్పబడింది. వాక్యమే ఇదంతా కూడా. అయితే మరి మొదటి దానిలో లోపం ఉంది అని అంటే ఏమి లోపమో అని మనం ఆలోచన చేసుకున్నప్పుడు, ఏ మనిషి కూడా ధర్మశాస్త్రం మూలంగా నీతిమంతుడని తీర్చబడలేకపోతున్నాడు అని రోమీయులకు రాసిన పత్రికలోను గలతీయులకు రాసిన పత్రికలోను కూడా మరి వాక్యాన్ని మనం చదివాం. మరి ధర్మశాస్త్రం ద్వారా ఏ మనిషి నీతిమంతుడని తీర్చబడనప్పుడు ధర్మశాస్త్రం ఏంటి, పాపమా? మరి నీతిమంతుడని తీర్చబడట్లేదు కదా, అయితే అది పాపమా, పాత నిబంధన లేదా ధర్మశాస్త్రం అని మనం ఆలోచన చేస్తే, పౌలు గారి ద్వారా దేవుడు రోమీయులకు రాస్తూ మరొక విషయాన్ని చెప్పాడు. అలా అనరాదు, ధర్మశాస్త్రం పాపం కాదు, ధర్మశాస్త్రం అంటే పాపం ఏంటో నీకు తెలియజేసేది. అప్పుడు ధర్మశాస్త్రము నాకు పాపం ఏంటో తెలియజేసింది, మంచిదే. అయితే పాపం ఏంటో తెలియజేసిన తర్వాత కూడా నేను పాపం చేయకుండా ఉండలేకపోతున్నాను ధర్మశాస్త్రం మూలంగా, అందుకే నీతిమంతునిగా తీర్చబడలేకపోయాను. ఏ ధర్మశాస్త్రం అయితే మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చలేదో ఆ నీతిని క్రీస్తు ద్వారా మీకు అనుగ్రహింపబడుతుంది అని చెప్పి మరి అపోస్తుల కార్యాల్లో చక్కగా అక్కడ అపోస్తుల ద్వారా మనం ఒక మాట కూడా చదువుతాం. ధర్మశాస్త్రం మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చబడలేదు, కానీ క్రీస్తు ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడేటువంటి అవకాశం వచ్చింది అని కూడా చెప్పాడు. ధర్మశాస్త్రము పాపం కాదు, ధర్మశాస్త్రము పాపం ఏంటో తెలియజేసేది. అలా అయినప్పుడు ఎందుకు నీతిమంతుడిగా ఒక వ్యక్తి నిలబడలేకపోతున్నాడు అని ఆలోచన చేసినప్పుడు, ధర్మశాస్త్ర కాలం అంతా కూడా ఒక వ్యక్తిగానే ఉన్నాడు. అంటే తన శరీరము తన ఆత్మ మాత్రమే ఉంది. విని బలపడితే అది నీ శ్రేయోభిలాష కోసం, అదే నీ యొక్క ఉన్నత విలువలను కాపాడుకోవడానికి అది దోహదపడినట్లు, లేదు అని అంటే నీ చేయి జారిపినట్లే. అయితే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నిన్ను నువ్వు ఎలా కాపాడుకోగలిగేవు అని ఆలోచన చేస్తే ఒక వాక్యం మనం దాని ద్వారా తెలుసుకున్నాం. ఏంటి అంటే, క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అని అన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూసినాం. ఏ శిక్షా విధి లేకపోవడం ఏంటి అని ఆలోచన చేస్తే, క్రీస్తునందు ఉన్న వారికి దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడు. కాబట్టి పరిశుద్ధాత్మ క్రీస్తునందున్న వారిలోనికి ప్రవేశించడం ద్వారా వారిని అందరినీ ఏం చేస్తుందంటే వారిని సంరక్షిస్తుంది. వారిని ఈ పాపపు లోకం వైపు వెళ్ళిపోకుండా వారి శరీరాన్ని, వారి యొక్క ఆత్మను, వారి యొక్క మనస్సును కాపుదల అనుగ్రహించి వారిని ఏం చేస్తుందంటే సంరక్షించేటువంటి పని చేస్తుంది అని చెప్పి మనం నేర్చుకున్నాం. ఓకే, కాబట్టి ధర్మశాస్త్రం అనేది నీతిమంతుడిగా తీర్చలేకపోయినప్పుడు నూతన నిబంధన ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఆత్మనిచ్చి ఒక మనిషిని నీతిమంతుడిగా తీర్చడానికి నూతన నిబంధన అనేది ప్రయోజనకరంగా మనం చూస్తున్నాం. అయితే చాలా మంది ఇప్పటికీ ఇంకా ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారు. వారు ముసుగు వేసుకున్నటువంటి మనసుతోటి చదువుతున్నారు. అది నాన్న మోషే ముఖం మీద ముసుగు వేసుకోవాల్సి వచ్చింది. ఎందుకు? దేవుని యొక్క తేజస్సును చూడలేక, మహిమను చూడలేక. ఆ దేవునితోటి మోషే మాట్లాడినప్పుడు దేవుని యొక్క మహిమ మోషే యొక్క ముఖం మీద ప్రకాశించడం ప్రారంభించింది. అప్పుడు ఉన్నటువంటి ఇజ్రాయేలీలు ఆ ముఖాన్ని చూడలేకపోయి వారు తలదించుకున్నప్పుడు మోషే తన మీద ముసుగు వేసుకోవాల్సి వచ్చింది. ఆ ముసుగు వేసుకున్నట్టు ఆ దినాన్న మోషే ఉన్నాడు. ఈ దినాన్ని ధర్మశాస్త్రం చదువుతున్న వారు కూడా అలా ముసుగు వేసుకునే చదువుతున్నారు అని కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు చక్కగా వివరించాడు. కాబట్టి వారు ముసుగు తీసి చదివితే నూతన నిబంధన క్రీస్తు ద్వారా వచ్చేటువంటి ఆ విలువ, ఆత్మ ఇవన్నీ అర్థమవుతాయి. కాబట్టి ముసుగు తీసి చదవండి అని క్లియర్గా ఉందండి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మనం ఆలోచన చేసినప్పుడు. ఈ విధంగా మనం చూసినప్పుడు అయితే దీని ద్వారా అంటే ఒక మనిషిని నీతిమంతుడిగా తీర్చలేకపోయినటువంటి ధర్మశాస్త్రము, ఒక మనిషిని నీతిమంతుడిగా తీర్చేటువంటి నూతన నిబంధన, ఈ రెండింటినీ మనం వ్యత్యాసం చేసి ఆలోచన చేసినప్పుడు నీతిమంతుడిగా తీర్చలేని ధర్మశాస్త్రాన్ని అప్పుడు పౌలు దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే పౌలు ఒక మాట అన్నాడు మనతో, ఏమని? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో మాట్లాడాడు ఆయన. మీరు నన్ను పోలి నడుచుకోండి. మరి పౌలు ఎలా పోలి నడిచాడు అని ఆలోచన చేసినప్పుడు పౌలు ధర్మశాస్త్రానికి ఎలా నడిచాడు? వ్యతిరేకంగా నడిచాడు. నజరేయుల మత భేదము అన్నారు పౌలు నడిచేటువంటి మార్గాన్ని. పౌలు ఏమన్నాడంటే, ఇది సరే మీరు అన్నట్టే నడుస్తున్నాడు, కానీ ఇది మత భేదం కాదు, మార్గం.
పరలోకానికి చేరడానికి ఇదే మార్గం, కాబట్టి ఈ మార్గంలో నేను వెళ్తున్నాను, దాన్ని వెళ్ళేం మతభేదం అన్నారు, నేనేమో దాన్ని మార్గం అంటున్నాను అని చెప్పేసి పౌలు అన్నాడు. పౌలు ఏం చేశారంటే అప్పుడు ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా, అంటే ధర్మశాస్త్ర ప్రకారం కాదు, క్రీస్తు ఇచ్చినటువంటి నూతన నిబంధన ప్రకారం ఆరాధించాలి అనేటువంటి సమాచారాన్ని లేదా అప్పుడు బోధ ఆయన చేసినట్లు మనం అపోస్తుల కార్యాలు చూసాం. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా అపోస్తులైన పౌలు బోధను చేయడం చూసాం. అంటే సున్నతి కానీ ధర్మశాస్త్రపు ఆచారాలు కానీ వీటన్నిటినీ దూరం చేశాడు. అప్పుడు మనం అదే పౌలు గారిని మనం ఆలోచన చేసినప్పుడు ఇంకేం చేశాడు? ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా, ధర్మశాస్త్రంలో ఆదివారం ఎప్పుడైనా కలుసుకున్నారా? లేదు. మరి పౌలు ఏం చేశాడంటే ఆదివారం మేము రొట్టె విరిచామన్నాడు. ఇంకా పౌలు ఏం చెప్పాడు? ఆదివారం మీరు కూడుకున్న ప్రతిసారి ఏం చేస్తున్నారు మీరు అంటే పాటలు పాడడం గురించి, వాక్యం చెప్పడం గురించి కొరింథీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతూ మీరు కూడినప్పుడల్లా, అలా కూడుకున్నప్పుడు ఆ ఆదివారం మీరు ఏం చేయాలి? కానుకలు, పరిశుద్ధుల కొరకైన పరిచయ నిమిత్తం మీరు చందా ఆ దినాన్ని వేసుకోవాలి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభుని ఆలోచన చేస్తాం. యేసుక్రీస్తు ప్రభు ఆదివారం పునరుత్థానుడయ్యాడు. ఆదివారం నాడే అపోస్తులకు దర్శనం ఇచ్చాడు. ఆదివారం సాయంత్రం కనిపించాడు, మరలా ఆదివారం వచ్చిన తర్వాతే వాళ్ళకి కనిపించాడు. ఆ విధంగా ఆదివారము ప్రభు దినంగా ఆయన నిర్ణయించాడు. దాన్ని అపోస్తులైన యోహాను వ్యాఖ్యానించాడు. ప్రభు దినాన్ని నేను పరవశునై పద్మస్ ద్వీపంలో ఉన్నాను, ప్రభు దినాన్ని నేను పరవశునై ఉన్నప్పుడు ఆ పరలోకాన్ని నాకు దేవుడు చూపించడం జరిగిందని చెప్పి ఆ దినాన్ని నొక్కి చెప్పాడు. ఎవరో అపోస్తులైనటువంటి యోహాను. కాబట్టి ఈ విధంగా అపోస్తుల ద్వారా యోహాను కావచ్చు, అపోస్తులైనటువంటి పౌలు గారు కావచ్చు, యేసుక్రీస్తు ప్రభు వారు కావచ్చు, ఆదివారాన్ని నొక్కి ప్రభు దినంగా మనకి చూపించడం జరిగింది. అదే ప్రభు దినాన్ని ఏం జరిగిందంటే సంఘము స్థాపించబడింది. ఏది? పెంతెకొస్తు పండగ దినాన్ని. దాని గురించి మనం చాలా లోతుగా ఆలోచన చేసాం. పెంతెకొస్తు పండగ దినం ఏంటి? అసలు ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పుడు ఏం జరిగింది? పెంతెకొస్తు పండగ దినాన్ని నూతన నిబంధన ప్రారంభించబడేటప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు అదే జరిగింది. ఒక అద్భుతం అప్పుడు చూశారు, ఒక అద్భుతం సంఘం ప్రారంభించబడిన ఆదివారం కూడా చూశారు. అప్పుడు వాళ్ళకి అది ఇశ్రాయేలీలకి. కానీ యేసుక్రీస్తు ద్వారా దేవుని దగ్గరికి పిలవబడిన ప్రతి వారికి, వాడు ఇశ్రాయేలుడు కావచ్చు, గ్రీసు దేశస్థుడు కావచ్చు, అన్యుడు కావచ్చు, ఎవరైనా సిద్ధుడు కావచ్చు, వీరెవరైనా కానీ వారందరికీ కూడా ఇప్పుడు నూతన నిబంధనే దేవుని దగ్గరికి మార్గం చూపించేది అని తెలుసుకున్నాం. ఇదంతా బాగానే ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభు వారు బ్రతికున్న దినాల్లో శనివారం కలిశాడు. సమాజ మందిరాల్లోనికి వెళ్ళి అపోస్తులైన పౌలు సువార్త ప్రకటించినప్పుడు శనివారం కలిసాడు వెళ్ళి వాళ్ళు. మరి శనివారం కలవడానికి గల కారణం ఏంటి? ఆయన వాడిక చెప్పున అనేటువంటి పదాన్ని కూడా మనం 17వ అధ్యాయం ప్రారంభంలో చూస్తాం. వీటన్నిటినీ కూడా మరి ఈ దినాన్ని మనతో పంచుకోవడానికి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నాడు. నేను ముందుగా నా పేరు చెప్పారు కాబట్టి ఎక్కి ఇప్పటి వరకు నేను ఏదైతే మాట్లాడానో దాన్ని చక్కగా మీకు చెప్పడం జరిగింది. ఈ శనివారం గురించి వాళ్ళు ఎందుకు కలుసుకోవాల్సి వచ్చింది? అసలు ఆ యేసుక్రీస్తు ప్రభు గురించి అంత ఆలోచించిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించడానికి వచ్చాడు. మరి పౌలు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగానే కదా నడిచాడు. మరి పౌలు ఎందుకు శనివారం వెళ్ళవలసి వచ్చింది? దీన్ని మరి సోదరుడు రాజ్ కుమార్ మనతో పంచుకుంటాడు. ఆ సమయాన్ని బట్టి తను పంచుకోవాలని నేను కోరుతూ ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు వచ్చిన విశ్వాసులందరికీ క్రీస్తు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనాలండి. ఇంతవరకు సోదరులు గత 3 వారాలుగా మనం వింటున్న ధర్మశాస్త్రం గురించిన విషయాల్ని క్లుప్తంగా కొన్ని నిమిషాల పాటు మనకు వివరించారు. మంచిది. ఒక విషయాన్ని ముగించేటప్పుడు ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎంతవరకు చెప్పారో అంతవరకు జ్ఞాపకం చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఆ ముగింపు, ఆ ప్రారంభం నుంచి ముగింపు వరకు ఒక విషయం మనకు అర్థమవుద్ది అన్నమాట. అందుకే సోదరులు జ్ఞాపకం చేశారు. నేను ప్రస్తావించాం అనుకున్నాను, కానీ నేనైతే కొంచెమే ప్రస్తావించలేమో. సోదరులు చాలా వివరంగా చెప్పారు. 3 వారాలు చెప్పింది 3 ముక్కలు చెప్పారు సింపుల్గా. సంతోషం అండి. ఇదేనన్న కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. సోదరులు మనకి ముందుగానే చెప్పారు. పౌలు గారు శనివారం దినాన్న సమాజ మందిరాల్లోకి వెళ్ళవలసిన, అది వాడికి చెప్పిన సమాజ మందిరాల్లోకి వెళ్ళవలసిన అవసరత ఏంటి? అయితే దీని గురించి మనం తెలుసుకునే ముందు కొంచెం వెనక్కి వెళ్ళి మనం ఆలోచించుకుంటూ వద్దాం. ఇది మనకు అర్థమైనప్పుడు మనకు క్లియర్గా ఎందుకు వెళ్ళారన్నది మనకి ఇట్టే అర్థమైపోద్ది అన్నమాట. ముందుగా ఒక వాక్యాన్ని మనం చూసుకుని ఈ ధ్యానంలోకి మనం బయలుదేరుతాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక
తెలిసిన విషయాలే మనం చదువుకుంటూ ముందుకు కొనసాగుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. ఇది మనందరికీ తెలుసు, ఎన్నోసార్లు మనం విన్నాం. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే పాపులను రక్షించడానికి. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి రావడం జరిగింది. అంటే పాపులు రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారంటే ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారని అర్థం. పాపులంటే ఎవరంటే ఎవరో కాదు, అందరూ పాపులే. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని అంటున్నాడు. అంటే పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు అని చెప్పినప్పుడు ఎవరయ్యా పాపులంటే అందరూ పాపులే. యూదుడని, గ్రీసు దేశస్థుడని, సామాన్యులని, సామంతులని భేదాలేమి లేవు. పాపానికి అందరూ ఒకటే, అందరూ పాపులే. అందరూ కూడా దేవుని యొక్క సన్నిధికి దూరమైన వారే. ఎక్కడ దూరమయ్యారంటే ఈ భూలోకంలో బ్రతుకుతుండగా దూరమయ్యారు. వారు శాశ్వతంగా దూరం అయిపోకుండా వారిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి మానవుడిగా రావాల్సిన అవసరత ఏర్పడిందన్నమాట. అందుకే ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు. నిజానికి ఆయన ఈ లోక జీవి కాడు, ఆయన పరలోకంలో ఉండే ఒక మహోన్నతమైన స్థితిలో ఉండే ఒక మహాదేవుడు ఆయన. అలాంటి ఆయన ఈ భూలోకానికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మనం దేవుని సన్నిధికి పూర్ణంగా దూరం అయిపోయాం. ఒక రకంగా చెప్పాలంటే చచ్చిపోయాం దేవుని దృష్టిలో. దేవుని దృష్టికి మనం అపరాధముల చేత, పాపముల చేత ఏమయ్యామండి? చచ్చిపోయి దూరం అయిపోయాం. ఈ చచ్చిపోయిన ఈ శవాల లాంటి జీవితాలకి మరలా జీవాన్ని ఇవ్వడానికి జీవాధిపతి భూలోకానికి రావడం జరిగింది. అందుకే యేసుక్రీస్తు ప్రభు పాపులను రక్షించడానికి భూలోకానికి వచ్చాడు. ఈ విషయాలు మనకు తెలుసు. అయితే ఒక విషయాన్ని ఇక్కడ మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు ఇంత గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు కదా. ఇంత గొప్ప రక్షణని మనకు అంటే పాపులమైన మనందరికీ, అంటే భూమి పుట్టిన మొదలుకొని ఆదాము మొదలుకొని నేటి వరకు ఎందరైతే ఇంకా రాబోతున్న వారికి కూడా ఇంత గొప్ప రక్షణ దేవుడు ఇవ్వడానికి దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వారే అస్తమాటు మనం ప్రస్తావించుకునే ఎవరు? ఇశ్రాయేలు జనాంగం. ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఏం చేశాడంటే ఈ గొప్ప రక్షణని మన దగ్గరికి రావడానికి దేవుడు వారిని ఎన్నుకోవడం జరిగింది. అంటే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి మన అందరి పాపాల కొరకు కలవరి శిలువలో చనిపోవడానికి దేవుడు ఎన్నుకున్న ఒక జనం ఎవరండి? వింటున్నారా? ఎవరండి? ఇశ్రాయేలు జనాంగం. అయితే మనకు ఒక డౌట్ రావాలి, దేవుడు ఎందుకు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎన్నుకున్నాడు? దేవుడు మానవులందరినీ రక్షించడానికి ఇశ్రాయేలీయుల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? కనానీయులు ఉన్నారు, పెరిజ్జీలు ఉన్నారు, అమ్మోనీయులు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. అమ్మోనీయులు లేరు, ఇంకా చాలా మంది జనాంగం ఉన్నారు. అప్పుడు రకరకాల జాతుల వారు ఉన్నారు. మరి వీరిని ఎన్నుకోవచ్చు కదా. ఇశ్రాయేలుల్ని ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? ఇశ్రాయేళ్ల పక్షపాతం ఒకళ్ళు అంటూ ఉంటారు, చాలా మంది అంటూ ఉంటారు. మనకు తెలియకపోయినా బయట వారు అంటూ ఉంటారు, హైందవులు గట్ట ఇవే అంటారు, దేవుడు ఇశ్రాయేలుకి దేవుడు కానీ అన్యజనులకి దేవుడు కాడు అని అంటారు. సగం సగం తెలిసిన వాళ్ళు అన్నమాట వేరు. అయితే ఇశ్రాయేలునే దేవుడు ఎన్నుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒక కారణం ఉంది అని రోమిలికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. ఒకసారి చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా
సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనే ఎండగోరుదును. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి పితరులు వీరువారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. చాలండి, ఇక్కడ ఒక మాట ప్రస్తావించడం జరిగింది. పితరులు వీరువారు ఎవరట? ఈ ఇశ్రాయేలీలకి పితరులు ఉన్నారు. అదే పితరులు ఉన్నారు. ఆ పితరులు ఎవరంటే ఈ ఇశ్రాయేలీకి సంబంధించిన వారు అని చెప్తున్నాడు. ఎవరయ్యా ఈ పితరులను మనం బైబిల్ అడిగితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఈ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనేవారు ఎవరంటే విశ్వాస వీరులు వాళ్ళు. దేవుడు పిలిచిన పిలుపుకి అబ్రహాము గారు ఏమయ్యారంటే లోబడి ఇటెల్లాలో ఎరగని ప్రదేశం అయినా దేవుడు చెప్పాడు కాబట్టి తన ఊరు అనే ఊరు నుంచి బయలుదేరి ఆయన దేవుడి పిలుపుకి లోబడి ఆయన వచ్చేసాడు. మన సొంత గ్రామం నుంచి అయ్యా నేను పిలుస్తున్నాను నువ్వు పలానా ప్రాంతాన్ని బయలుదేరంటే మన సొంత దేశస్తుని మనం విడిచిపెట్టడానికి ఎంత మాత్రం ఇష్టపడం. కానీ అబ్రహాము తన సొంత జనుల నుంచి, సొంత దేశస్తుల నుంచి, తన బంధువర్గం దగ్గర నుంచి ఏం చేశాడంటే దేవుని యొక్క పిలుపుకు లోబడి దేవుడు చూపించే దేశానికి ఆయన ప్రయాణం చేశాడు తన యొక్క భార్య, అదేవిధంగా తన యొక్క కుటుంబీకులతో. ఎవరైనా అబ్రహాము. అబ్రహాము దేవుని నమ్మాడు, అది దేవుడు అతనికి నీతిగా ఎంచడం జరిగింది. అయితే ఈ అబ్రహాముకి దేవుడు ఏం చేశాడంటే వాగ్దానం చేశాడు. నీ సంతానానికి కనాను దేశాన్ని ఇస్తాను, అంతేకాదు నీకు పిల్లలు ఇసుక రేణువులంత విస్తారంగాను, ఆకాశ నక్షత్రాలంత విస్తారంగాను, సముద్రపు రేణువులంత విస్తారంగాను నీకు సంతానాన్ని ఇస్తాను, అంతేకాదు నీ యందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడతాయనే ఒక అద్భుతమైన వాగ్దానాలు అబ్రహాము గారికి దేవుడు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చాడంటే విశ్వాసమును బట్టి. దేవుని పిలుపుకి విధేయుడైన అబ్రహాముకి దేవుడు ఏం చేశాడంటే వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన జనాంగమే ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీలు. ఆ వాగ్దానం చేసిన జనాంగం అంటే అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు, వాగ్దాన పుత్రులు. ఇస్సాకుకి యాకోబు, యాకోబు నుంచి 12 మంది గోత్రకర్తలు. ఈ 12 మంది నుంచి ఇశ్రాయేలు జనాంగం అనేది రావడం జరిగింది. ఇందులో మన ప్రభు గోత్రం యోధా గోత్రం, మనకు తెలిసి విషయాలు. ఈ యోధా గోత్రం నుంచి యోధా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు ప్రభు రావడం జరిగింది. అంటే అబ్రహామును బట్టి దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఇంత గొప్ప రక్షణ భూమి మీదకు తీసుకురావడానికి దేవుడు వినియోగించుకున్నాడు. అర్థమైందా? మరి మిగతా వారిని ఎందుకు వినియోగించుకోలేదంటే వారు దేవుని పిలుపుకి వారు లోబడలేదు. వారు దేవుని పిలుపుకి వారు ఎంత మాత్రం లోబడలేదు. ఈరోజు మన ప్రాంతంలో సువార్త ప్రకటింపబడుతూ ఉంది. మరి అందరూ వస్తున్నారా? ఎందరు వస్తున్నారు? కొందరు వస్తున్నారు. అందులో ఎంతమంది నమ్మకంగా ఉన్నారు మనకే తెలియాలి. అది అలాగే ఏమో ఆ దినాల్లో దేవుడు పిలిచాడేమో, కానీ ఆ పిలుపుని అంగీకరించింది అబ్రహాము మాత్రమే. అబ్రహామును బట్టి ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. నా మాటలు మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని ఎన్నుకుని ఇందులో నుంచే ఈ జనాంగంలో ఒక గోత్రమైన యోధా గోత్రం నుంచి యేసుక్రీస్తు ప్రభువుని ఈ భూలోకానికి తీసుకురావడం జరిగింది. ఎందుకు తీసుకురావడం జరిగిందంటే పాపులను రక్షించటానికి. ఎవరు పాపులంటే నిజానికి వచ్చిన ఇశ్రాయేలీలు కూడా పాపులే, అందరూ పాపులే. క్లియర్ స్టేట్మెంట్ ఉంది. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు అని అపోస్తలుడైన పౌలు గారు రోమిలికి రాసిన పత్రికలో మనకు తెలియజేయడం జరిగింది. అయితే ఇశ్రాయేలుని దేవుడు ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే
చెప్పండి, చెప్పాను ఇప్పుడు. అబ్రహాము విశ్వాసము, అంతేకాదు అబ్రహాము విశ్వాసం బట్టి దేవుడు ఆయన పట్ల కృప చూపించి దేవుడు ఏం చేశాడంటే వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన పుత్రుడే యేసుక్రీస్తు ప్రభు. ఆ వాగ్దానం అంటే నీ యందు నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడతాయి అని. ఆ సంతానం ఎవరు కాదు, ఎవరు? క్రీస్తే అంటాడు గలతీయులకు రాసిన పత్రికలో. ఆ సంతానం ఎవరో కాదు, ఆ సంతానం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారే అని అంటాడు. ఒకసారి చూద్దాం ఆ రిఫరెన్స్ ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుకుందామండి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకుల గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానం ఎవరట? క్రీస్తు. ఈ క్రీస్తు నందే భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడతాయి విశ్వాసము ద్వారా. యేసుక్రీస్తు ప్రభు విశ్వాసానికి కర్త. వినాలి వాక్యం. యేసుక్రీస్తు ప్రభు ఎవరండి? ఒక మాట చెప్తాను వినండి. యేసుక్రీస్తు ప్రభు జీవించిన కాలంలో ఆయన ఒక మాట అన్నాడు, నేను అబ్రహాము కంటే ముందు ఉన్నవాడను అని అన్నాడు ఆయన. నిజానికి ఇది చాలా గంభీరమైన మాట అండి. దీని గురించి మనం తర్వాత నేర్చుకుందాం, ఇప్పుడు ప్రస్తావన కాదు. నేను అబ్రహాము కంటే ముందుగా ఉన్నవాడిని అని అంటున్నాడు ఆయన. అంటే అబ్రహాము కూడా విశ్వాసానికి ఆధారం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. అబ్రహాము కూడా విశ్వాసానికి ఆధారం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. అబ్రహాము కంటే ముందున్నాడు ఆయన యేసుక్రీస్తు ప్రభు. అయితే ఇక్కడ అంటున్నాడు అబ్రహాము కంటే ముందున్న ఆయన అబ్రహాము సంతానంగా, అబ్రహాము కుమారుడిగా ఈ భూలోకానికి రావడం జరిగింది. అది దేవుడు అబ్రహాముకి ఏం చేశాడంటే వాగ్దానం చేశాడు, నీ యందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడతాయి. నీ యందు భూలోక వంశములన్నీ ఏమవుతాయి? ఆశీర్వదింపబడతాయి అని దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నుంచి వచ్చిన వారు ఇస్సాకు, యాకోబు నుంచి ఇశ్రాయేలు జనాంగం. ఆ ఇశ్రాయేలు జనాంగంలో యోధా గోత్రం నుంచి ప్రభు వచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలుని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో మనకు అర్థమైంది. అబ్రహామును బట్టి, అబ్రహాముకు వాగ్దానం చేసిన విధానమును బట్టి దేవుడు ఇశ్రాయేలుని ఎన్నుకున్నాడు ఇంత గొప్ప రక్షణను మన దగ్గరికి తీసుకురావడం. అవునా కదా? అయితే ఇది ఎలా అన్నింటిలో వచ్చేసింది కాదు. అబ్రహాము ఎప్పటివాడు యేసుక్రీస్తు ప్రభు రావడానికి సుమారుగా 44 తరాలు అనుకుంటా. మత్తయి సువార్తలో ప్రస్తావిస్తూ ఉంటాడు. 44 తరములు అన్నట్టుగా మాట్లాడతాడు. 14 అని చెబుతూ ఉంటాడు అక్కడ. సుమారుగా అనుకుంటున్నాడు 44 తరాలు, 42 తరాలు చెప్తాడు అక్కడ. ఇన్ని తరాల పాటు ఆ వాగ్దాన ఫలం లేకపోతే ఆ యేసుక్రీస్తు ప్రభు అనే ఆ సంతానాన్ని తీసుకురావడానికి దేవుడు ఎంతో ప్రయాసపడ్డాడు, చాలా ప్రయాసపడ్డాడండి. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చి సిలువెక్కి చనిపోవడం ఒక పెద్ద అది త్యాగం. అంటే ఆయన్ని భూమి మీదకు తీసుకురావడానికి ఆయన చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగం అతిక్రమించకుండా ఉన్నట్లు ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత మరీ దిగజారిపోయారు ఎవరు? ఇశ్రాయేలీయులు. మరీ పాడైపోయారు. అలా పాడైపోతున్నా ఎవరో ఒక ముంచుకుని అలాగ వారిని కాపాడి మొత్తానికి యోధా గోత్రాన్ని అలా నిలబెట్టి యేసుక్రీస్తు ప్రభుని భూలోకానికి దేవుడు రప్పించాడు. ఆయన రావాలి ఖచ్చితంగా. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి రాకపోతే ఈ రోజు మనకి సంఘంలో స్థానం లేదు. మనం అందరూ కూడా నరక పాత్రులమే. మన పాపాలకి ప్రక్షాళన ఉండదు. యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి రాకపోతే ఇంత గొప్ప రక్షణ భూమి మీదకి రావడానికి ఈ ఇశ్రాయేలు జనాంగం అనేది ఒక వారధిలాగా ఉపయోగపడింది, ఒక వెహికల్ లాగా ఉపయోగపడింది అన్నమాట. కాకినాడ నుంచి ఉత్తరకించి రావడానికి మనకి బస్సు, ఆర్టీసీ బస్సు ఎలాగైతే ఉపయోగపడుతుందో అదే విధంగా ఇశ్రాయేలీలు యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుంచి ఒక రకంగా,
ఈ భూలోకానికి రావడానికి వారు గర్భపరంగా అంటే శరీరపరంగా వారు ఉపయోగపడ్డారు. మరి ఎంతగా ఉపయోగపడిన వీరికి సువార్త ఏం చేయాలి? మొదట ప్రకటించాలి. వీరిలోంచి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఆయన 30వ ఏట ఆయన ఏం చేశాడంటే బాప్తిస్మము తీసుకున్నాడు. ఆయనకి బాప్తిస్మం ఇచ్చిన మహానుభావుడు ఎవరంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను. మరి యేసుక్రీస్తు ప్రభు అనే ఈ గొప్ప రక్షణని భూమి మీదకి రావడానికి తరతరాలు కూడా చాలా తరాల పాటు ఇశ్రాయేలు జనాంగం అనేది ఉపయోగపడింది. మరి ఇంత కష్టపడి మోసుకొచ్చిన వీరికి సువార్త వినిపించడంలో ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలా వద్దా చెప్పండి. నా మాట అర్థమవుతుందో మీకు? ఎక్కడి నుంచో మోసుకొచ్చారండి, ఏదో మోసుకొచ్చారు అనుకోండి. ఉదాహరణకి మనకు కావలసిన ఒక ఐటమ్ని ఎవరో తీసుకొచ్చారు, కాకినాడ నుంచి లేకపోతే హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు. అది అందరూ తీసుకునే ఐటమ్ అనుకోండి. సడన్గా నాకు గుర్తులేదు, మామూలుగా చెప్తున్న అర్థం చేసుకోండి. తీసుకొచ్చిన వాళ్ళకి అంటే అది అందరికీ పంచిపెట్టితే తీసుకొచ్చిన వాళ్ళకి ముందు పెడతావా, పక్కింటి వాళ్ళు పెడతాం ముందు? తీసుకొచ్చిన వారికి ఐటమ్లను తీసి ముందు పెడతాం. చాలా కష్టపడి నువ్వు తెచ్చేవరా నాయన అని ముందు తీసుకొచ్చి అది ఏదైతే అది ఏ పదార్థం అయితే పదార్థం లేదా ఏదో మొత్తానికి ముందు తీసి నువ్వు తిను, ఇదిగో మీ ఫ్యామిలీకి పట్టుకెళ్ళు, ఆ తర్వాత మిగతా సంగతి తర్వాత చూద్దాం అని అంటారు. జనరల్గా మనం ఏదన్నా ఒక ఐటమ్ దూరం నుంచి ఒక వ్యక్తి తీసుకొస్తే, మరి యేసుక్రీస్తు ప్రభు భూలోకాన్ని అంతటికీ కూడా ఆయన రక్షించడానికి దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఉపయోగించుకున్నాడు. మరి ఇశ్రాయేలు జనాంగం ఇంత గొప్ప రక్షణను మోసుకుంటూ వచ్చి ఇన్ని తరాలు దాటిన తర్వాత మొత్తానికి యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి రావడం జరిగిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఇంత గొప్ప రక్షణ బయటకు రావడానికి కారణమైన ఇశ్రాయేలు దగ్గర నుంచే సువార్త అనేది ప్రారంభించాడనమాట. అర్థమవుతుందన్న మాటలు మీకు? ఇశ్రాయేలుకి యేసుక్రీస్తు ప్రభు వారు సమాజ మందిరాల్లోకి వెళ్ళి వాక్యం ఎందుకు బోధించారు నేను చెప్తున్నాను. ఇప్పుడు అక్కడికి వెళ్తాం మ్యాటర్. ఆయన ముందు వారికి ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు రావడానికి దేవునికి ఉపయోగపడ్డారు ఎవరు? ఇశ్రాయేలు. మీరు అర్థం చేసుకోవాలి ఈ పాయింట్. ఇది అర్థం కాకపోతే ఇంకైనట్టే. ఇంకా యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి ఒక మానవుడిగా రావడానికి దేవుడు ఎన్నుకున్న అడ్రస్ ఎవరంటే అబ్రహాము. ఈ అబ్రహాము నుంచి వచ్చిన జనాంగమే ఈ ఇశ్రాయేలీలు. మరి ఇశ్రాయేలీ జనాంగం నుంచి యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చాడు. భూలోకానికి వచ్చిన ఈయన ఈ సువార్త, ఈ రాజ్య సువార్త, ఈ పరలోకపు సంగతులు ఆ జనాంగం నుంచే ప్రారంభించాడన్నమాట. ఆ జనాంగం నుంచే ప్రారంభించాడు. క్రీస్తు ప్రభు భూమి మీదకి రావడానికి ఇశ్రాయేలు జాతి ఏమైందంటే ఉపయోగపడింది. కాబట్టి రాజ్య సువార్త దేవుడు ఏం చేశాడంటే అక్కడి నుంచే ప్రారంభించాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే వారి సమాజ మందిరాలకు వెళ్ళాడు. అదే కారణంగా ఇంకా ఉందో చెప్తాను కంగారుతో. యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం తీసుకున్న తర్వాత 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్న తర్వాత అపవాది చేత శోధింపబడి అరణ్యానికి కొనుపోబడిన తర్వాత ఆయన సువార్త ప్రకటించడం మొదలుపెట్టిన తర్వాత ఆయన సమాజ మందిరాలకు వెళ్ళేవాడు. ఆయన అపోస్తలుడైన పౌలు గారే కాదు, వారికి చొప్పున సమాజ మందిరాలకు వెళ్ళింది యేసుక్రీస్తు ప్రభు కూడా. యేసుక్రీస్తు ప్రభు కూడా సమాజ మందిరాలకు వెళ్ళి ఆయన సువార్త ప్రకటించేవాడు. ముందుగా ఒక వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం చదవండి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించెను. చూసారా? యేసుక్రీస్తు ప్రభు వారి సమాజ మందిరంలో బోధించుచు రాజ్య సువార్తను ప్రకటించేవాడంట. మోషే లేఖనాలు ఎత్తడం, ఇదిగో ఈ లేఖనాలు ఎవరి గురించి రాయబడ్డా తెలుసా? ఈ లేఖనాలు నన్ను గురించే రాయబడ్డాయి. ఆ మాట కూడా మనం చూద్దాం. వారి యొక్క సమాజ మందిరాలు అంటే ఇంతే ఉండవండి, గుర్తుపెట్టుకోండి. సమాజ మందిరాలు అంటే ఇశ్రాయేలుకి ఒక రూల్ ఉంది.
ఏంటంటే విశ్రాంతి దినాన ఎవడో కూడా పని చేయడానికి వీలు లేదు. మీరు నిర్గమకాండం 19-20 అధ్యాయాల్లో మనం చూసినట్లయితే 20 అధ్యాయం అనుకుంటా, అందులో ఆజ్ఞలు ఉంటాయి విశ్రాంతి దినాన్ని ఆచరించాలని. ఎవరు కూడా అసలు ఎవరు దాసులు మీకున్న పనివారు కూడా పని చేయడానికి వీలు లేదు. అది విశ్రాంతి దినం, ప్రభు దినం వారి పరంగా. కాబట్టి దాన్ని మీరు ఆచరించాలి అని చెప్తాడు. వారు ఏం చేసేవారంటే ఆ విశ్రాంతి దినాన్న సమాజ మందిరాల్లో కూడుకునేవారు. అందరూ ఆచరించాలి. అందుకే వారి సమాజ మందిరాలు చాలా పెద్దగా ఉండేవి, వేల మంది కూర్చునేవారు దాంట్లో. ఆ వేల మంది మధ్యలో యేసుక్రీస్తు ప్రభు ఏం చేసేవాడంటే ఆ సమాజ మందిరాలకు వెళ్ళి రాజ్యంలో కూర్చున్న సువార్త ప్రకటించేవారు. రాజ్యంలో కూర్చున్న సువార్త ప్రకటిస్తూ అలా మాట్లాడుతున్న తరుణంలో కొన్ని విషయాలు ఆయన ప్రస్తావించాడు. చూద్దాం ఒకసారి. లోకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. లోకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుదామండి. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇయ్యబడెను. అక్కడ ఆయన ఏం చేస్తాడంటే ఆ ప్రవచనం అంటే ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని చదివి మీ వినికిడిలో అంటే మీరు విన్న ఈ ప్రవచనం ఈ దినాన నెరవేరింది అంటాడు. సౌండ్ ఉండదు, వాళ్ళకి ఎలా చదువుతుండిపోతారు. ఏంటి నెరవేరిందా? వడ్లవాడు కాడా, ఇతను మన మధ్యనే కదా ఉంటున్నాడు, నెరవేరింది అంటున్నాడు ఏంటి, అదేంటనే వారికి అర్థం కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరానికి వెళ్ళి ఏం చేసేవాడంటే ఆయనకు ఒక వాడుక ఉందంట. నిజంగా పదం బలం ఉందండి. నిజంగా ఆయనకు ఒక వాడిక ఏంటంటే సమాజ మందిరానికి వెళ్ళడమే కాదు, వాడిక ఆయనకి వెళ్ళి వాక్యాన్ని చదువుట, బోధించుట అనేది ఆయనకు వాడుకట. వాక్యాన్ని ఈరోజు ఎవరైనా చదవమంటే చదవడానికి మనం ఇష్టపడం. కానీ మనందరికీ మాదిరి అయిన ప్రభు చేసింది ఏంటి తెలుసా? ఆయనకు వాడుక ఏంటండి? వాక్యాన్ని చదివి బోధించడం. వాక్యాన్ని వాడుకు చెప్పిన అంటే ఆయన ప్రతి విశ్రాంతి దినం కూడా ఆయన చేసే పని ఏంటంటే ఆయన అలబోడికి ఇచ్చేది ఏంటి? బోధించే బల్లెత్తరన్నమాట. ఆయనకి గ్రంథపు చుట్టేస్తారు. ఆయన దాన్ని చదివి వినిపించి ఆయన ఏం చేస్తాడంటే వాక్యాన్ని బోధించేవాడు. ఇంకా చూద్దాం, ఆయన విశ్రాంతి దినాన్న సమాజ మందిరానికి ఎందుకు వెళ్ళాడంటే అక్కడ క్రీస్తు రాజ్యమును గురించి రాబోయే అంటే పెంతెకోస్తు అనే పండుగ దినాన అధికారికంగా ప్రారంభింపబడే ఆ క్రీస్తు రాజ్యంలో వీరందరినీ కూడా చేర్చడానికి ముందుగానే వీరందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఆ రాజ్యంను గురించిన సువార్తను వారికి ప్రకటించేవాడు. అలా ప్రకటించి ఆ వచ్చే దాని కొరకు వారిని సిద్ధపరచడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్నుకున్న ప్లాట్ఫామ్ ఏంటంటే సమాజ మందిరం. సమాజ మందిరం ఎందుకు ఎన్నుకున్నాడంటే ఎక్కడా దొరకని దొంగలందరూ ఎక్కడ దొరుకుతారు? ఆ రోజే దొరుకుతారు. శనివారం ప్రతి ఒక్కరు రావాల్సిందే. ఏమండి, శుక్రవారం రారు కానీ ఆదివారం ఎలాగైతే మనకు వస్తారో అలాగా శనివారం ఖచ్చితంగా కూడా ఇశ్రాయేలు అందరూ కూడా ఒక దిక్కున కలుసుకుంటారు. అదే సమాజ మందిరం. ఆ సమాజ మందిరానికి ప్రభు వెళ్ళి ఏం చేసేవాడంటే వాడుకు చొప్పున లేఖనాలను ఎత్తి దేవుని యొక్క రాజ్యం గురించి వారికి ప్రకటించేవాడు. అంతేనా అంటే అంతేకాదు, ఆయన మోసే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. అంతేకాదు, ఆయన ధర్మశాస్త్రం క్రింద ఉన్నాడు. అర్థమవుతుంది ఈ మాట? ఆయన ఇంకా క్రొత్త నిబంధన లేదు అప్పటికి. ఆయన ఇంకా క్రొత్త నిబంధన లిఖితంగా లేదు. అంతేకాదు, ఇంకా క్రీస్తు యొక్క రాజ్యం అంటే క్రిస్టియానిటీ అనేది ఇంకా ప్రారంభం కాలేదు. అది క్రిస్టియానిటీ అనేది ఎప్పుడు ప్రారంభమైందో తెలుసండి? ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రారంభమైంది. అది క్రిస్టియానిటీకి ఉన్న గొప్ప ఆధిక్యత. ఆయన పునరుత్థానం మీద కట్టబడింది క్రైస్తవ్యం. ఇంకా అప్పటికి యేసుక్రీస్తు ప్రభు బ్రతుకున్న దినాల్లో క్రైస్తవ్యం అనేది క్రీస్తు అంటే ఈ క్రిస్టియానిటీ అనేది లేదన్నమాట. అది లేదు అప్పటికి. కానీ అప్పటికి అమల్లో ఉన్నది ఏంటంటే ధర్మశాస్త్రం. అది ఇంకా కొట్టివేయబడలేదు. యేసుక్రీస్తు ప్రభు దాన్ని నెరవేరుస్తున్నాడు. ఇంకా నెరవేర్చవలసిన ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. సిలువ ఎక్కాలి, అక్రమకారుల్లో ఒకటిగా ఆయన ఎంచబడాలి, ఆయనకి చేదు చిరకను త్రావనివ్వాలి,
ఆయన చనిపోవాలి, తిరిగి లేవాలి, ఇంకా చాలా ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలన్నీ నెరవేర్చబడాలి, అప్పుడు అది కొట్టివేయబడాలి. అంతవరకు కూడా యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రం క్రిందే ఉన్నాడు. ఆయన విశ్రాంతి దినానికి వెళ్ళాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన యూదుడు, ఆయన ఇశ్రాయేలీయుడు. అందుకే ఆయన విశ్రాంతి దినానికి వెళ్ళేవాడు, విశ్రాంతి దినాన్ని ఆచరించేవాడు. అంతేకాదు ఆయన విశ్రాంతి దినానికి ప్రభువు కూడా. ఈ మాట అర్థం చేసుకోవాలి. ఆయన విశ్రాంతి దినాన్ని ఆచరించడమే కాదు, దాన్ని మార్చేయడానికి కూడా ఆయనకి ఏముంది? అధికారం ఉంది. ఆయన ప్రభు అయ్యందు కూడా యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరంలోకి వెళ్ళి ఆ విశ్రాంతి దినానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరంలోకి వెళ్ళి ఆ లేఖనాలు చదివి వారికి యేసుక్రీస్తు వచ్చే అంటే ఆ పరలోక రాజ్యమును గూర్చిన సువార్త ఏం చేసేవాడంటే ప్రకటించేవాడు. ఎందుకు వారికి ముందుగా ప్రకటించాడు? ఇంత గొప్ప రక్షణ తీసుకురావడానికి, యేసుక్రీస్తు ప్రభుని భూలోకానికి రావడానికి ఇశ్రాయేలు జనాంగం ఉపయోగపడింది కనుక మొదట దేవోక్తులు వారికి వినిపించడం జరిగిందన్నమాట. అర్థమవుతుందండి నా మాటలో? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు ప్రభు ఇంత గొప్ప రక్షణగా ఈ భూలోకానికి రావడానికి యూదులు, ఇశ్రాయేలు ఉపయోగపడ్డారు కనుకనే వారి దగ్గర నుంచే సువార్త ప్రకటించారు. వారు దొరికే ప్రదేశం ఎక్కువ ఏదంటే సమాజ మందిరం. అందుకే సమాజ మందిరంలోకి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు ఏం చేసేవాడంటే సువార్తను బోధించేవాడు. అక్కడ దేవుని యొక్క రాజ్య సువార్తను ఏం చేసేవాడండి? బోధించేవాడు. అంతేకాదు ఆయన ధర్మశాస్త్రం కింద ఉన్నాడు. కొంతమంది అంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నానని పౌలు గారు అన్నారు కాబట్టి, అంటే పౌలు గారు క్రీస్తుని పోలి నడుచుకున్నారు, మరి ఆయన విశ్రాంతి దినాన్ని అనుసరించాడు, సో మేము కూడా విశ్రాంతి దినాన్ని అనుసరిస్తామని అంటూ ఉంటారు. ఆయన ధర్మశాస్త్రం కింద ఉన్నాడు. ఆయన ధర్మశాస్త్రానికి సంబంధించిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. దాన్ని ఆచరించడానికి ఆయన వచ్చాడు. అది ఆచరించేంత వరకు కూడా దాన్ని కొట్టివేయడానికి నేను రాలేదన్నాడు. అది ఆచరించిన తర్వాత దాన్ని కొట్టివేస్తాను నేను. కానీ అంతవరకు కూడా దాని కిందనే ఆయన ఉన్నాడు. ఉండడానికి మరొక కారణం ఉందండి, చాలా బలమైన కారణం. ఆ బలమైన కారణాన్ని దేవుడు మనకు చెప్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనం చదువుకుంటాను. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి, సమయం అయిపోతుంది. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రాన్ని అంటే పాత నిబంధనలు అనుసరించి నడుచుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటట? పాత నిబంధనల్లో చాలా మంది చిక్కుకుపోయారు. ముఖ్యంగా చిక్కుకుపోయింది ఎవరంటే ఎవరైతే తన్ని భూలోకానికి రావడానికి వారధిగా ఉపయోగపడ్డారో ఆ ఇశ్రాయేలు జనాంగం అంతా ఎక్కడ బంధింపబడి ఉంది? ఇప్పుడు ధర్మశాస్త్రం కింద ఉంది. ఈ ధర్మశాస్త్రం వారిని ఏం చేసిందంటే పాపములో బంధించేసింది. ఈ పాపంలో బంధించేసిన ఈ ధర్మశాస్త్రం నుంచి యేసుక్రీస్తు ప్రభు అనే మహనీయుడు వారిని విడిపించడానికి వారికి సువార్త బోధిస్తూ వారితో పాటు ఆ ధర్మశాస్త్రానికి లోబడిన వాడాయడన్నమాట. యేసుక్రీస్తు ప్రభు ఆ విశ్రాంతి దినానికి వెళ్ళడానికి కారణం, యేసుక్రీస్తు ప్రభు ఆ విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి కారణం, ధర్మశాస్త్రాన్ని గైకొనడానికి కారణం ఏంటంటే ఆ ధర్మశాస్త్రం కింద బంధింపబడి చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఎవరున్నారంటే ఇంత గొప్ప రక్షణ అయిన యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి రావడానికి ఉపయోగపడిన ఇశ్రాయేలు జనాంగం అంతా ఇరుక్కుపోయింది ఎక్కడంట? వింటున్నారండి? చివరన ఏమండి? వింటలేదు చాలా మంది, వినాలి. ఇంత గొప్ప రక్షణ రావడానికి ఉపయోగపడిన ఇశ్రాయేలు జనాంగం అంతా ఎక్కడ ఇరుక్కుపోయిందంటే ఆ ధర్మశాస్త్రపు ఆజ్ఞల గోడల మధ్యన ఇరుక్కుపోయింది. ఈ ఇరుక్కుపోయిన వారిని విడిపించడానికి, ఆ ధర్మశాస్త్రం కింద నుంచి వారిని విడిపించడానికి ధర్మశాస్త్రం అంతా ఆయన అనుసరించి ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టి ఆ శిలువ మీద దాన్ని ఎత్తి పారేసి వారందరినీ విమోచించి క్రీస్తు యొక్క రాజ్యంలోకి నడిపించడానికి, వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు ఆ ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. లోబడ్డమే కాదు, వారికి రాజ్య సువార్తను ప్రకటించాడు.
వారు పశ్చాత్తాపపడి ఆయన వైపు తిరుగుతారని ఆయన దేవుని యొక్క సువార్తను ప్రకటించాడండి. ప్రకటించాడు. అందుకే ఆయన ధర్మశాస్త్రం కింద లోబడవలసిన అవసరత అనేది ఏర్పడింది. ఒక నిబంధన ఏర్పాటు చేసినప్పుడు ఆ నిబంధన నెరవేరినప్పుడే దాన్ని కొట్టివేయడానికి అధికారం. అది నెరవేర్చబడాలంటే అది కొట్టివేయాలంటే ఖచ్చితంగా నెరవేర్చబడాలి. మరి నెరవేర్చే సత్తా ఎవరికైనా ఉందా అంటే ఇశ్రాయేల్లో ఎవ్వరికీ లేదు. అలా నెరవేర్చడానికి వచ్చాడు ఆ ఇశ్రాయేల్ నుంచే యోధా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఏ పాపం చేయలేదు, ధర్మశాస్త్ర ప్రకారంగా నీతిమంతుడు. అంతేకాదు ఆయన క్రొత్త నిబంధన ప్రకారం కూడా పరిపూర్ణమైన నీతిమంతుడైన ఆ నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు సొమ్మైనా పొల్లైనా లేకుండా ధర్మశాస్త్రం యావత్తు ఆచరించి ఆయన ఏం చేశాడంటే ఆ ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడండి? కొట్టిపాడేశాడు. ఆ ధర్మశాస్త్రం కొట్టిపాడేసి దాని కిందన ఎందరైతే చిక్కుకుపోయి ఉన్నారో, ఎందరైతే దాని కిందన బందీలుగా ఉండిపోయారో వారందరినీ కూడా విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఆ ధర్మశాస్త్రానికి లోబడిన వాడు అయ్యాడు. ఆయన కొట్టేసిన దానికి లోబడతామంటున్నారు ఈ రోజు. అది ఎంతవరకు న్యాయం చెప్పండి? ధర్మశాస్త్రాన్ని కొట్టడానికి, ధర్మశాస్త్రాన్ని పాటించి దాన్ని పూర్తిగా తీసి పారేయడానికి యేసుక్రీస్తు ప్రభు వస్తే తీసి పారేసిన దానికి లోబడతామంటున్నారు ఈ రోజు. ఇంకా చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయండి. అవన్నీ అంటే మనకు తెలుస్తాయి బాగా. యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రానికి లోబడ్డానికి కారణం అదే. సమాజ మందిరాలకు వెళ్ళడానికి కారణం అదే. సమాజ మందిరాలకు వెళ్ళి సమాజ మందిరాల్లో మాత్రమే ప్రకటించలేదు, కొండల మీద ప్రకటించాడు, నదీ తీరాల్లో ప్రకటించాడు, సముద్ర తీరాల్లో ప్రకటించాడు. ఏం ప్రకటించాడంటే పాత నిబంధన కాదు, పాత నిబంధనలో నిత్య జీవముల గురించిన విలువలు ఉన్నాయి. ఆ నిత్య జీవమును గురించిన విలువలతో కూడిన దేవుని రాజ్యం యొక్క సువార్తను ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు వారికి ప్రకటించాడు. ప్రకటించి వారిని విడిపించడానికే వారితో పాటు ధర్మశాస్త్రానికి ఆయన లోబడిన వాడు ఆయడన్నమాట. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఇదంతా ఎందుకు చెప్పానంటే అసలైన పాయింట్కి ఇప్పుడు వస్తాం. ఈ మాదిరినే అపోస్తులైన పౌలు గారు అనుసరించారు. సోదరులు మనకు ముందుగా జ్ఞాపకం చేశారు. ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. నా మాటలు అర్థం చేసుకోవాలండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. మీరు క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని అన్నాడు. అపోస్తులైన పౌలు గారు క్రీస్తుని పోలి నడుచుకుంటున్నారంట. అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు మీకు అర్థం కాదేమో, ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాడు. ఆయన ఎలా నడుచుకున్నాడో ఆయన స్పష్టంగా తెలుసుకున్నా, నేను కూడా ఆయనలాగే నడుచుకుంటున్నాను. సో మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే మీకు అర్థం కావాలి, యేసుక్రీస్తు ప్రభుకి వ్యాఖ్యానం లాంటి వాడు అన్నమాట. ఎవరు? పౌలు గారు. వ్యాఖ్యానం అంటే మనకు అర్థం కాదు. అంటే యేసుక్రీస్తు ప్రభుని వివరిస్తే మనకు అర్థమయ్యేది ఎవరన్నా ఉన్నారంటే అది పౌలు గారు అన్నమాట. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉంటారో మనకు తెలియాలంటే పౌలు గారి జీవితాన్ని చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. మీకు అర్థం కావడానికి ఎలా చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు నాకు స్పష్టంగా తెలియాలంటే పౌలు గారు ఏంటో, పౌలు గారి గురించే మనకు అపోస్తుల కార్యాలు కానీ పత్రికలు కానీ, అంటే ఆయన గురించి అని కాదు, ఆయన చేసిన పరిచర్య, ఆయన గురించి మనకి క్లియర్గా అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ప్రయాస, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క బోధ, ఆయన యొక్క పత్రికలు ఇవన్నీ వ్రాయబడుతూ ఉంటాయి. అవి మనం చూసినప్పుడు ప్రభు ఎంత ప్రయాసపడ్డారా అన్నది మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు మనకి బాగా అర్థం కావాలంటే ఆయన చెప్పాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి. బాగా అర్థమవుతాడు యేసుక్రీస్తు ప్రభు అని పౌలు గారు అంటున్నారు. ఏమి పోలి నడుచుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు అని చూసి పౌలు గారు ఏం పోలి నడుచుకున్నారంటే చెప్తున్నాడు ఇక్కడ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు చదువుకుందాం. యూదులను సంపాదించుకున్నటకు యూదులకు యూదుల వలె ఉంటేనే ధర్మశాస్త్రంకు లోబడిన వారిని సంపాదించుకున్నటకు నేను ధర్మశాస్త్రములకు లోబడిన వాడను ఆగుదాం. ఏమన్నాడు ఇక్కడ? యూదులను సంపాదించుకోవడానికి యూదులకి యూదుల్లాగే ఉన్నాను. ధర్మశాస్త్రం కింద ఉన్న వారిని సంపాదించడానికి అంటే
వారు పాపంలో ఉన్నారు, వారు దేవుని యొక్క ఉగ్రత వారి మీద కుమ్మరింపబడడానికి వారు రెడీగా ఉన్నారు. అలాంటి వారిని ఎలాగైనా వారిని తప్పించడానికి, కింద మాట్లాడతారు, తప్పించడానికి నేను ఏం చేస్తున్నానంటే యూదులకు యూదుల వలే ఉన్నాను. ధర్మశాస్త్రానికి ఎవరైతే లోబడ్డారో వారి దగ్గర ధర్మశాస్త్రానికి లోబడిన వాడిని నేను కాను చెప్పాడు ఇక్కడ క్లియర్గా. నేను ధర్మశాస్త్రానికి ఏమంటున్నాడండి, నేను లోబడిన వాడును కాకపోయినని అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రంలో ఏముంది? సెవెంత్ డే ఉంది, ఉందలేదా? ఏముంది చెప్పండి? శనివారం ఉందండి ధర్మశాస్త్రంలో. ధర్మశాస్త్రంలో శనివారం ఉంది. పౌలు గారు ఏమంటున్నారు? నేను ధర్మశాస్త్రానికి లోబడిన వాడును అని అంటున్నాడా? లోబడిన వాడును కాకపోయినను చదవండి. ధర్మశాస్త్రానికి లోబడిన వాని వలె ఉంటుంది. అర్థమైందా? చెప్పినాడు ఇక్కడ. ఇది స్టేట్మెంట్ ఇంక అండర్లైన్ చేసుకోవాలి. ఈ స్టేట్మెంట్ నిజంగా నేను ధర్మశాస్త్రానికి లోబడిన వాడును కాను, కానీ కొందరినైనా రక్షించడానికి నేను ధర్మశాస్త్రానికి లోబడిన వాడిని అయ్యాను. నిజానికి నేను ధర్మశాస్త్రాన్ని పాటించను, అందులో ఉండే ఆచార వ్యవహారాలు నేను పాటించవలసిన అవసరం లేదు. అది క్రీస్తునందు కొట్టివేయబడింది. మరి ఎందుకయ్యా నువ్వు కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళావు? ఉంటుంది బైబిల్లో, కటింగ్ అని ఉండదు. కానీ కెంక్రైన పట్టణంలోకి వెళ్ళి ఆయన ఏం చేస్తాడంటే తల దించుకుంటాడు. అపోస్తుల కార్యాలు మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. బైబిల్ చదువులకి అర్థమవుతుంది, చదువున్న వాళ్ళకి ఏం అర్థం అవుతుంది. అపోస్తుల కార్యాలు రాయబడుతుంది ఏంటంటే కెంక్రైలోకి వెళ్ళి నాకు మొక్కుబడి ఉన్నందువల్ల కెంక్రైకి వెళ్ళి నేను తల తీయించుకున్నాను, అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాను అంటాడు. నిజానికి కొత్త నిబంధనలు ఎక్కడ మీరు తీయించుకోవడం లేదు. మరి ఆయన అదే ఎందుకు పాటించాడంటే యూదునికి యూదుని వలే ఉన్నాడు. ఆయన ధర్మశాస్త్రానికి లోబడిన వారికి విడిపించడానికి ధర్మశాస్త్రానికి ఆయన లోబడిన వాడు కాకపోయినా కూడా ఆయన ధర్మశాస్త్రానికి లోబడిన వాని వలే వారికి కనిపించాడు, ఉన్నాడు. ఎందుకయ్యా నువ్వు ఎంత అలా చేస్తున్నావు? ఎందుకు ఇదంతా అంటే నేను క్రీస్తుని పోలి నడుచుకునిచున్నా. ధర్మశాస్త్రం కింద ఉన్న వారిని విడిపించడానికి నా ప్రభు ఏం చేశాడంటే ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. ధర్మశాస్త్రం కింద ఉన్న వారిని అందరూ విడిపించడానికి నా ప్రభు ఏం చేశాడంటే ధర్మశాస్త్రం కింద ఉన్న వారిని విడిపించడానికి నా ప్రభు కూడా ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. ఆయన అనుసరిస్తున్న నేను ఆ ధర్మశాస్త్రంలో ఉన్న వారిని విడిపించడానికి నేను ఏం చేస్తున్నానంటే నేను నిజానికి ధర్మశాస్త్రానికి లోబడిన వాడును కాను, కాకపోయినా కూడా కొందరినైనా రక్షించాలని ఆ ధర్మశాస్త్రానికి లోబడిన వాడిగా నేను ఉంటున్నాను అని అంటున్నాను. ఒకసారి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. 20 వచనం, 9వ అధ్యాయము 1 కొరింథీయుల పత్రిక 20వ వచనం చదువుతాను. 21 యూదులను సంపాదించుకున్నటకు యూదులకు యూదుని వలె ఉంటని, ధర్మశాస్త్రములకు లోబడిన వారిని సంపాదించుకున్నటకు నేను ధర్మశాస్త్రముకు లోబడిన వాడును కాకపోయినను ధర్మశాస్త్రముకు లోబడిన వాని వలె ఉంటని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడును కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రముకు లోబడిన వాడును. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటని. బలహీనులకు సంపాదించడానికి బలహీనులకు బలహీనైతేని ఏ విధము చేత నేను కొందరిని రక్షింపవల్లని అందరికీ అన్ని విధముల వాడనైతేని. అదన్నమాట. దీన్ని ఎలాంటి పరిచర్య అంటారంటే ప్రభు అన్నాడు, మీరు పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కప్తులుగా ఉండండి అని అన్నాడు. వివేకం గల పరిచర్య అన్నమాట ఇది. అంటే వారి మధ్యనే ఉంటారు కానీ వారు చేసే క్రియలు చేయరు, కానీ వారిలోంచి బయటికి తీసుకురావడానికి చేసే ప్రయత్నం అన్నమాట. ప్రభు కూడా అది చేశాడండి. ఆయన పాపులతోనే ఉన్నాడు, పాపులతోనే తిన్నాడు, పాపులతోనే పడుకున్నాడు, పాపులతోనే తిరిగాడు, కానీ పాపం మాత్రం చేయలేదు. ఆ పాపం నుంచి విడిపించాడు. అపోస్తులు అలాగ కదండి. అపోస్తులు విడిపించింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభు అపోస్తుల్ని విడిపించింది. ఆ తర్వాత అపోస్తుల ద్వారా ఆయా సేవకుల ద్వారా దానికి మనందరం కూడా విడిపింపబడ్డాం. నిజానికి అందరిని విడిపించేది దేవుడే. అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క విధానం అన్నమాట అపోస్తులైన పౌలు గారు అనుసరించింది. ఆయన ఏం చేశాడు? వారి మధ్యనే ఉన్నాడు. పాపులకే అదే ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, రోగులకే వైద్యుడు
అవసరమని ఆ రోగుల మధ్యనే ఆయన ఉన్నాడు. పాపం అనే రోగాన్ని అంటించుకున్న వారి మధ్యన యేసుక్రీస్తు ప్రభు ఉంటూ ఆయన ఏం చేశాడంటే వారికి పరిచర్య చేశాడు. వారి యొక్క పాపాల నుంచి విడిపించడానికి వారితో సహవాసం చేశాడు యేసుక్రీస్తు ప్రభు. ఇట్టి మాదిరిని పౌలు గారు అనుసరించారు. ఇదిగో యూదుల్ని సంపాదించుకోవడానికి యూదునికి యూదుల్లాగే ఉన్నారు. ధర్మశాస్త్రం కింద ఉన్న వారిని సంపాదించుకోవడానికి ధర్మశాస్త్రానికి లోబడిన వాడిని నేను కాను, కానీ లోబడినట్టుగా ఉన్నాను. ఇది మా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. లోబడిన వాడిని కాను, కానీ లోబడినట్టుగానే వారి మధ్యన ఉన్నాను. బలహీనుల మధ్యన బలహీనుల వలె ఉండి వారిని బలపరచడానికి, వారిని రక్షించడానికి ప్రయత్నం చేశాను. ఎలాగైనా కొందరైనా రక్షించాలని నేను ఈ మార్గాన్ని ఎన్నుకున్నాను అని అంటున్నాడు ఆయన. పౌలు గారు చేసిన పరిచర్య అది. ఈ క్రమంలోనే అపోస్తలుడైన పౌలు గారు అన్ని జనులకి అపోస్తులుగా పిలువబడిన వారి సమాజ మందిరాలకు వెళ్ళి సువార్త ప్రకటించింది ఇందుకే. నీకు అర్థమైందా పాయింట్? సమాజ మందిరాలకి శనివారం నాడు అపోస్తలుడైన పౌలు గారు వెళ్ళడానికి కారణం ఏంటంటే మొదట యూదులకు ప్రకటించాలి సువార్త. రోమిలికి రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం. ఇంత గొప్ప రక్షణ మాకు తీసుకొచ్చారు కదా ఈ భూలోకానికి. అబ్రహాము సంతానం కింద మేము ఎప్పటి నుంచో మేము ఫీల్ అవుతూ ఉన్నాం. మేము దేవుని జనాంగంగా మేము ఎంతో ఆధిక్యతను పొందుకున్నామని అనుకున్నాం. మరి అందరూ క్రీస్తునందు ఒకటే అని అంటున్నారు కదా. మాకు ఇచ్చిన గొప్పతనం ఏంటండి? దేవుడు మమ్మల్ని చిన్నతనంగా వదిలేసాడు. ఎంత కష్టపడి ఇంత దేవుని జనాంగంగా పేరొందిన మేము క్రీస్తునందు యూదుడని గ్రీసు దేశస్థుడని ఏ భేదము లేదు, అందరూ ఒకటని అంటున్నాడు కదా. అదేంటి మాకు ప్రత్యేకత ఏమీ లేదా అని యూదులు అన్నప్పుడు ఎందుకు లేదు అని అపోస్తలుడైన పౌలు గారు 3వ అధ్యాయంలో మాట్లాడుతున్నారు. రోమిలికి రాసిన పత్రిక ఎలా అంటున్నాడు ఆయన? మొదటి వచనంలో, అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనం ఏమి, సున్నతి వలన ప్రయోజనం ఏమి అని అడిగితే ప్రతి విషయమునందును అధికమే, ప్రతి విషయంలో కూడా అధికమే. చూడండి, మొదటి దేవోక్తులు యూదుల పరము చేయబడెను. జాగ్రత్తగానండి. దేవుడు ఫస్ట్ ప్రియారిటీ సువార్త ప్రకటించడానికి ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు నేను ఇశ్రాయేలులో నశింపబడిన గొర్రెల యొద్దకే పంపబడ్డాను తప్ప మరెక్కడికి నేను పంపబడలేదు అని అన్నాడు. అంటే మిగతా కూడా ఆయనకు వద్దనా? కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే మొదట తన జనాంగం అంటే రక్షణ రావడానికి ఉపయోగపడిన ఈ ఇశ్రాయేలు జనాంగానికి మొదట దేవోక్తులు అందాలి. వారు విననల్లని చెవులు కలిగినప్పుడు, అప్పుడు కాలం సంపూర్ణమైనప్పుడు ఎక్కడికి వెళ్తారు సువార్త? అన్ని జనుల మధ్యకి వెళ్తారు. దేవుడు లైన్ అండి ఇది. దేవుడు చేసిన ప్రణాళిక అన్నమాట. మొదటి సువార్త ఎక్కడికి వెళ్ళాలంటే ఇశ్రాయేలుకి వెళ్ళాలి. అలా ఇశ్రాయేలుకి వెళ్ళాలి కాబట్టే యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారంటే సమాజ మందిరాలకు వెళ్ళి విశ్రాంతి దినాన్ని కూడుకుని లేఖనాలను ఎత్తి ఇదిగో ఇవి నా గురించే చెప్తున్నాయి అని మాట్లాడాడు. దేవుని యొక్క రాజ్య సువార్తను ఆయన చెప్పాడు లేఖనాలను ఎత్తి. ఇదిగో ఇవి నా గురించే, ఇవి క్లియర్గా చెప్తున్నాయి అని ఆ సమాజ మందిరంలో చాలా మంది వస్తారండి. మొత్తం అక్కడ వాళ్ళందరూ మొత్తం ఆడ మగ మొత్తం అందరూ వస్తారు అక్కడ ఖచ్చితంగా. మన ఆదివారం ఆరాధన విలువ తెలియదు కనుక మన వాళ్ళు రారు, కానీ శనివారం రాకపోతే రాళ్ళించి కూడా చంపేస్తారు అంతే. అదే రూల్ ఇంకా వాళ్ళకి. శనివారం కానీ పాటించకపోతే రాళ్ళించి కూడా చంపేస్తారు. అదే ఇంక రూల్ వాళ్ళకి. అలా ఉంటే బాగున్నామ్మా, ఎవరు ఉంటారు ఇంకా అలా చేసేవారు. కాబట్టి వారు మానరు. వారి సమాజ మందిరాలు మనంత ఉండవు, చాలా పెద్దగా ఉంటాయి, వేల మంది పడతారు. అది మంచి ప్లాట్ఫామ్ కనుక రాజ్యత్వ వార్తను ప్రభు ఏం చేశాడంటే వారికి ప్రకటించాడు. అదే ద్వారంలో వచ్చిన పౌలు గారికి కూడా సమాజ మందిరాలకి వెళ్ళేవాడు. మరొకటి ఉంది ఇక్కడ లింక్. మొదట దేవోక్తులు యూదుల పరము చేయబడ్డాయి. అంటే మొదటి సువార్త ఎవరికి ప్రకటింపబడాలి? యూదులకి. ఇప్పుడు ఒక అద్భుతమైన మాట మనం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు ఒకసారి చదవండి గట్టిగా ఎవరైనా. అయితే గట్టిగా అయితే భేదములు పుట్టించి సత్యములకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు ఏడంట
మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సువార్త ప్రకటించడం మొదట ఎవరికి? ఇశ్రాయేలుకి. తేడా వస్తే శిక్ష కూడా ఎవరికి? మొదట యూదునికి. దేవుడు పక్షపాతి కాదు సుమా. ఎవరికి ఎక్కువ ఇస్తాడో వారి దగ్గర ఎక్కువ ఆశిస్తాడు ఆయన. ఎవరికి ఎక్కువ ఆయన ఇస్తాడో వారి దగ్గర ఎక్కువ ఆశిస్తాడు. తేడా వస్తే మొదట ఇచ్చేది కూడా ఎవరికి? వారికే. దేవోక్తులు మొదట వారికే, శిక్ష కూడా మొదట ఎవరికంట? వారికేనట. అర్థం కావడానికి చెప్పానన్నమాట. అంటే దేవుడు వాళ్ళని ప్రత్యేకించాడా, వాళ్ళని చూస్తాడా, అన్ని జనులు మనం పట్టించుకోవడం అంటే లేదు. వాళ్ళకి ముందు వాక్యం చెప్పాడు, తేడా వస్తే ముందే చండలు వచ్చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇక్కడ శిక్ష వేదన కూడా మొదట ఎవరికంట? యూదునికే, అన్ని వాళ్ళకే. అందుకే ప్రతి విషయం అందును అధికమే అని అన్నాడు. ప్రతి విషయం ముందు కూడా అధికమే. మొదట సువార్త ప్రకటించేది మీకే, తేడా వస్తే తీర్పు తీర్చి మిమ్మల్ని శ్రమ పాలు చేసేది కూడా మిమ్మల్ని మొదట యూదులకే అని అన్నాడు ఆయన. అలా చెబుతూ 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 ఆయన సువార్త ప్రకటిస్తూ అపోస్తులైన పౌలు గారు యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరినే ఆయన కూడా తీసుకుని సమాజ మందిరాలకు వెళ్ళేవాడు. సమాజ మందిరాలకు వెళ్ళి ఆయన ఏం చేసేవాడంటే, క్రీస్తుని గురించి సువార్తే ప్రకటించాడు. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు అయిపోయింది. ఇంకా అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం ఒకసారి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలూకయకు వచ్చి అక్కడ నుండి వాడెక్కి కుప్రాకు వెళ్ళిరి. వారి స్థలంలో ఉండగా యూదుల సమాజ మందిరములో దేవుని వాక్యము ప్రచురించుచుండేది. అపోస్తులైన పౌలు గారు, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇంకా కొన్ని వచనాలు చూద్దాం. 14వ వచనం ఒకసారి చూద్దాం. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలోనున్న అంతియొకయుకు వచ్చి విశ్రాంతి దినం ముందు సమాజ మందిరంలోకి వెళ్ళి కూర్చుండేది. ఇంకా మనం కొన్ని రిఫరెన్స్ చూద్దాం. 42 వారు సమాజ మందిరంలో వెలుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకున్నారు. 44 మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు ఊడి వచ్చిన. చాలండి. ఇక్కడ ఒక మాట మనకు కనిపించింది. విశ్రాంతి దినము, సమాజ మందిరము. విశ్రాంతి దినము, సమాజ మందిరము. పౌలు గారు ప్రయాణం చేసేటప్పుడు ఆయన ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ఫస్ట్ ఆయన వెతుక్కున్న ప్లాట్ఫామ్ ఏంటంటే సమాజ మందిరం. శనివారపు దినాన సమాజ మందిరానికి ముందు వెళ్ళిపోయేవాడు ఆయన. సమాజ మందిరానికి వెళ్ళిపోయి రూల్ ఉంది. ఏంటది? మొదట సువార్త ఎవరికి వినిపించాలి? యూదులకి. ముందు వారి దగ్గరికి వెళ్ళిపోయి సువార్త వారికి వినిపించేవాడు. ఫస్ట్ సమాజ మందిరాలకు వెళ్ళిపోయేవాడు. సమాజ మందిరాలకు వెళ్ళిపోయి యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను, ఆయన క్రీస్తుని గురించిన విషయాలని లేఖనాలను ఎత్తి, పాత నిబంధన అంతా కూడా యేసుక్రీస్తు ప్రభుని గురించి మనకి చెప్పబడుతూ ఉంటాయి. పిల్లలు, పాత నిబంధన విషయాలన్నీ కూడా చాలా విషయాలు ప్రవక్తల గ్రంథంలో కానీ ఇంకా ధర్మశాస్త్రంలో కానీ యేసుక్రీస్తు ప్రభుని గురించిన లేఖనాలు ఉంటాయి. ఆ లేఖనాలను ఎత్తి ఆ సమాజ మందిరంలో వారికి యేసుక్రీస్తు ప్రభుని గురించిన సువార్త బోధించేవారు. ఎవరు? అపోస్తులైన పౌలు గారు. అలాగే ఏ ప్రాంతంకి వెళ్ళినా మొదట ఏం చేసేవారంటే యూదులకి సువార్త ప్రకటించేవారు. ఆ తర్వాత అన్య జనుల దగ్గరికి వెళ్ళేవారు. మొదట యూదులకి, తర్వాత అన్య జనుల దగ్గరికి. ఆ క్రమంలోనే వారు అక్కడికి వెళ్ళేవారంటే విశ్రాంతి దినానికి వెళ్ళేవారు. దాన్ని ఆచరించి రొట్టె విరిచి ద్రాక్షరసం పుట్టుకుని ఇంకా కానుకలు సమర్పించినట్టుగా బైబిల్లో ఎక్కడా లేదు. మీకు అర్థమవుతుందా? శనివారం దినాన మేము కూడుకుని ఉండి రొట్టె విరిచి కానుకలు సమర్పించి ఆరాధన కార్యక్రమం జరిగించే మరి క్రొత్త నిబంధనలు ఎక్కడా లేదు ప్రియులారా. మరి వెళ్ళింది ఎందుకు?
వెళ్ళింది ఎందుకంటే దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే మొదట సువార్త దేవోక్తులు యూదుల పరమ చేయబడ్డాయి. సువార్త ఫస్ట్ ఎవరికి వినిపించాలంటే యూదులకు వినిపించాలి. యూదులు ఎక్కడ దొరుకుతారు? సమాజ మందులు దొరుకుతారు. ఎక్కడ లేని యూదులందరూ ఎక్కడ దొరికేస్తారంటే సమాజ మందులు దొరికేస్తారు. ఆడ మగ మొత్తం అందరూ అక్కడ ఉంటారు. చూడండి, అక్కడ మనం ఒక వచనాన్ని చదువుకున్నాం, 44వ వచనం ఏముంది? మరుసటి విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణం అంతయు కూడా ఆ ప్రాంతానికి వచ్చేసారంట. ఆ విశ్రాంతి దినానికి పట్టణం అంటే తక్కువ మంది ఉంటారా? చాలా మంది. అది గ్రామము కాదు, పట్టణం. నిజానికి ఉత్తరగంజి గ్రామంలో ఎక్కువ మంది ఉంటారా? కాకినాడ సిటీలో ఎక్కువ మంది ఉంటారండి? అక్కడ ఉంటారు. ఎందుకంటే కొంచెం బతకడానికి కొంచెం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జనాభా ఎక్కువ. కాకినాడ సిటీ అంతా ఒక దిక్కున కూడొచ్చేసిందంటే ఎంతమంది ఉంటారు? తక్కువ మంది ఉంటారు చెప్పండి? చాలా ఎక్కువ మంది ఉంటారు. అలాగే విశ్రాంతి దినం అవ్వబడికి ఆ పట్టణం అంతా వచ్చేసారంట. ఆ పట్టణం అంతా రావడానికి కారణం ఏంటంటే ముందు విశ్రాంతి దినం అపోస్తులైన పౌలు గారు ప్రసంగానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫిదా అయిపోయారు. అయ్యగారు వచ్చే శనివారం మా వాళ్ళందరం తీసుకుని వస్తాం, ఈ వాక్కులు మరలా మాకు వినిపించండి 42వ వచనంలో మాట్లాడతారు. ఆ మరుసటి విశ్రాంతి దినం వాక్యం బోధనకి వెళ్తే దాదాపు ఆ పట్టణం అంతా వచ్చేసారంట. వాళ్ళందరూ ఎవరంటే యూదులు. వాళ్ళందరికీ అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్పారంటే మీరు రొట్టె రండి అని చెప్పలేదు అక్కడ. మరి ఏం చెప్పాడండి? మీరు ద్రాక్షారసం తీసుకోండి అని కూడా చెప్పలేదు అక్కడ. యేసుక్రీస్తు గురించి వారికి తెలియదు. తెలిసిన ఆయన ఒక ప్రవక్త మాత్రమే, అంతవరకు తెలుసు ఆయన. కానీ ఆయన దేవుడు, మనం రక్షించడానికి వచ్చిన రక్షకుడు, లేఖనాలను నెరవేర్చడానికి వచ్చిన రక్షకుడు. ఆ లేఖనాలలో దేవుడు ఎవరి గురించి అయితే చెప్పాడో ఆ వధింపబడిన గొర్రెపిల్ల ఎవరో కాదు, ఆయనే అని అపోస్తలుడైన పౌలు శనివారపు దినాన్న విశ్రాంతి దినాల్లో కూడుకున్న ఆ యూదులకు చెప్పేవాడండి. సువార్త ఎవరికి బాగా చెప్పొచ్చు అంటే వాక్యం మీద కాస్త గ్రిప్ ఉన్న వాళ్ళకి కొంచెం బాగా చెప్పొచ్చు. వాక్యం మీద అసలు గ్రిప్ లేదు అనుకోండి, పౌలు గారు అంటే పౌలు గారు ఎవరండి అన్నారు అనుకోండి, అలా చాలా విశదీకరించి లోతైన జ్ఞానం చెప్పకూడదు. వాళ్ళకి పైపైన విషయాలు చెప్పాలి. అంటే దేవుడు ఏంటో తెలియజేయాలి వారికి. మరి యూదులకు ఆల్రెడీ దేవుడు అంటే ఏంటో బాగా తెలుసు. లేఖనాలు అంటే వాళ్ళ పిండి. లేఖనాల్లో చెప్పేస్తారు కూడా, యూదుడు రాజుగా పుట్టేవాడు ఎక్కడున్నాడు అని అంటే ఇంకెక్కడ యూదయ బెత్లెహేములోనే అని వెంటనే చెప్పేశారు వాళ్ళు. అంటే అంతలా పఠించారు వాళ్ళు. అలాంటి వారికి లేఖనాలను ఎత్తి వాక్యం చెప్తుంటే వారికి అర్థం కాదు. చెప్పండి, యేసుక్రీస్తుని గురించిన చాలా మంది అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన బోధకు ఆకర్షింపబడి మీరు చెప్పింది నిజమే అని కలుసుకునేవారు అన్నమాట. అంటే యూదులకి యూదుల్లాగా అన్ని జనులాగా లేకపోతే ధర్మశాస్త్రం కింద ఉన్న వారిని రక్షించడానికి, విడిపించడానికి, ధర్మశాస్త్రం కింద ఉన్న వారికి వారి వలె వెళ్ళి వారి మధ్యన ఉండి వారిని విడిపించడానికి, సువార్త చేయడానికి మాత్రమే విశ్రాంతి దినాన్ని ఆయన వెళ్ళాడు. అంతే తప్ప విశ్రాంతి దినాన్ని కూర్చుని వాళ్ళతో పాటు ఆరాధన చేసి రొట్టె పట్టుకుని కాదు. అది చెప్తలేదు బైబిల్. అలాగా విశ్రాంతి దినాన్ని ఆయన వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇదే, ప్రియ సోదరులారా, ఇదేనండి కారణం. ఏంటండి? విశ్రాంతి దినాన్ని ఎందుకు వెళ్ళాడు ఆయన? బోధించడానికే. ఏం బోధించడానికి? క్రీస్తుని గురించిన వాక్కు బోధించడానికి. మొదట సువార్త ఎవరికి ప్రకటించాలంటే ఇశ్రాయేలుకి ప్రకటించాలి. ఎందుకు ప్రకటించాలి? ఎందుకు ప్రకటించాలంటే ఇంత గొప్ప రక్షణ తీసుకురావడానికి ఉపయోగపడ్డారు కనుక మొదట దేవోక్తులు వారికి వినిపించవలసిన అవసరత ఉంది. అందుకే ఆయన ఏం చేశాడంటే ఎక్కడ ఏ ప్రాంతంలో దిగినా కూడా మొదట ఆయన ఏం చేసేవాడంటే సమాజ మందిరాలు ఎత్తుక్కునేవాడు. సమాజ మందిరాలు ఎత్తుకుని ఆ సమాజ మందిరాలకు వెళ్ళిపోయి అక్కడ క్రీస్తుని గురించిన సువార్తను వినిపించేవాడు. ఆల్రెడీ వారికి ఆ లేఖనాల మీద పట్టుంది గనక ఆ లేఖనాలు ఇప్పి వారికి చెప్పినప్పుడు వారికి తేటగా అర్థమై వారితో చాలా మంది కలుసుకుని బాప్తిసం పొంది మారు మనసు పొందేవారు. ఎలా మారేవారు. అలాగే ఎంతో మందిని సంఘం కింద కట్టడానికి అపోస్తలుడైన పౌలు గారు ఎన్నుకున్న ప్లాట్ఫామ్ ఏంటంటే సమాజ మందిరం. అంతేకాని విశ్రాంతి దినాన్ని ఆచరించి రొట్టె విరవడానికి, ద్రాక్షరసం తాగడానికి, కానుకలు అర్పించడానికి కాదు. బైబిల్ చెప్పట్లేదు అలాగా. వెళ్ళడానికి కారణం విశ్రాంతి దినాన్ని వాడికి చెప్పిన అది కూడా చూద్దాం ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు
ఆ ప్రాంతానికి వెళ్ళిన విధానం చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చదువుకుందాం. వారు అంపిఫోలి అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుకు చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి, చూడండి ఇప్పుడు మాట్లాడుతున్నాడు, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనముల్లో నుండి దృష్టాంతములెత్తి విప్పి చెప్పుతూ వారితో 3 విశ్రాంతి దినములు తర్కించి చూడ ఎంత క్లియర్ గా రాశాడు చూడండి. విశ్రాంతి దినాన్ని వాడికి చొప్పున ఎందుకు వెళ్తాడంటే, ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా చేసేదేంటి, ముందు సమాజ మందిరాన్ని వెతుక్కునేవాడు. ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా ముందు, ఈ పదం ఉపయోగించకూడదు, ఒకసారి మనకు అర్థం కావడానికి నేను మాట్లాడుతున్నాను, తప్పుగా అనుకోవద్దు. అసలు చాలా మంది ఇంతకు ముందు పెళ్లి అనబడికి బయటికి వెళ్ళేవాళ్ళు. ఈ మధ్యన పెళ్లి ఊళ్ళోనే జరిగిపోతున్నాయి, బయటికి వెళ్ళే అవకాశం లేకుండా పోయారు. పెళ్లి అనబడికి లారీ పెట్టేవారు, బయటికి వెళ్ళేవాళ్ళు, అంతా బాగానే ఉండేది. అయితే బయటికి వెళ్ళగానే మన ఉత్తరకించి బ్యాచే కదా, చాలా మంది బ్యాచ్ ఉన్నారు. ఈ బ్యాచ్ అంతా ఏం వెళ్ళేవారంటే, ముందు అక్కడికి వెళ్ళిపోయేవారు. ఏ ప్రాంతం వెళ్ళినా అది అడుగులో ఉన్న అనవసరం, అది ఒక 20 కిలోమీటర్ల దూరం ఉన్న వారికి అనవసరం. ముందు ఏం చేసేవారంటే, ఇది ఎక్కడ దొరుకుతుందో చూసుకునేవారు. నేను గమనించుకుని వాగాను, అందరు గమనిస్తారు, ఎందుకంటే ఆ బ్యాచ్ వేరే అయిపోద్ది, లాస్ట్ వస్తుంది అది. ఆ బ్యాచ్ అక్కడ పోయేది, వెతుక్కునేదన్నమాట. ఎక్కడా అనేవారు అన్నమాట, ఎక్కడ దొరుకుతారు వీళ్ళు అనేవారు. ఫలానా దగ్గర అంటారా అని మొత్తం ఇన్ఫర్మేషన్ సేకరించుకుని మొత్తానికి వెళ్ళిపోయి అక్కడ ఏం చేసేవారు, ఆ పని కానీ చేసుకుని వచ్చేవారు. ఎందుకంటే వాళ్ళకి వాడికన్నమాట అది. వాళ్ళకి వాడికి ఏంటంటే, ఏ కొత్త ప్రాంతానికి వెళ్ళినా ఇక్కడ ఎక్కడ దొరుకుతుంది, ఇది ఎక్కడ దొరుకుతుంది అని మొత్తానికి అక్కడికి వెళ్ళిపోయి ఆ వాడికని వాళ్ళు ఏం చేశారంటే కొనసాగించేవారు. వాళ్ళు అలాగా అది వేస్తే నేను వెళ్దాం. కానీ అది అపవిత్రమైనది, మన అర్థం కావడానికి చెప్పాను. పౌలు గారు కూడా అలాంటి బానిసనంటే, కానీ ఈ వాడికి కదా, ఆయన సమాజ మందిరాలకు వెళ్ళిపోవాలి. పలానా ప్రాంతానికి దిగిన తర్వాత ఇక్కడ సమాజ మందిరం ఎక్కడండి అని అనేవాడు అన్నమాట. ఆయన పలానా ప్రాంతానికి మన వాళ్ళు దిగితే ఇక్కడ ఎక్కడండి అని అనేవారు మన వాళ్ళు. ఏంటది, మందు, అర్థం కావడానికి. ఇది ఎక్కడండి మందు తాగే విధానం ఎక్కడండి అని అడిగేవారు. మొత్తానికి వెళ్ళిపోయేవారు. అలాగే పౌలు గారు సమాజ మందిరాలు కూడా కొత్త ప్రాంతానికి వెళ్ళిన తర్వాత, ఇక్కడ శనివారం ఎక్కడ కోరుకుంటారంటే పలానా ప్రాంతంలో కోరుకుంటారంటే అంటే అక్కడ పోయేవాడు. పోయి అక్కడికి వెళ్ళి వాడికి చొప్పున వెళ్ళిపోయి క్రీస్తుని గురించిన సువార్త వారికి ఏం చేసేవాడండి, ప్రకటించేవాడు. ఎలా అంటే దృష్టాంతాలను విప్పి చెప్పేవాడు, అంటే తేటగా బోధించేవాడు. అదే అంటున్నాడు ఇక్కడ, నేను మీకు ప్రచురించే యేసే క్రీస్తు అయి ఉన్నాడని లేఖనముల నుండి దృష్టాంతములు నెత్తి విప్పి చెప్పుచు 3 విశ్రాంత దినాలు తర్కించని చెప్తున్నాడు. పౌలు గారు వెళ్ళడానికి కారణం ఇదే, సువార్త ప్రకటించడానికి. మొదట దేవోక్తులు యూదులకి ఇవ్వబడ్డాయి, సువార్త వ్యాప్తి కూడా అలాగే జరగాలి. మొదట యూదులకి, తర్వాత సమరయులకి, తర్వాత భూ దిగంతముల వరకు కూడా ఈ సువార్త ప్రకటింపబడాలి. ఇది ఎవరు చెప్పారంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. ఒక్కసారి అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం చూసుకుని ముగించుకుందాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ఒకసారి చదవండి. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకునుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందు అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యిందరని వారితో చెప్పాను. చూసారా, యేసుక్రీస్తు ప్రభు లైన్ చూడండి. మొదట యెరూషలేము, తర్వాత యోదయ, తర్వాత సమరయ దేశముల అంతటా, తర్వాత భూదిగంతల వరకు. సమరయ అంటే ఎవరో కాదు, ఇశ్రాయేలు జనాంగమే, కానీ కొంచెం కల్తీ జనాంగం అన్నమాట, అన్ని జనులతో కలిసిపోయారు. మొదట యూదుల మధ్యన సువార్త
అన్యజనులైన మన దగ్గరికి రావాలి. అపోస్తుల కార్యాలు అలాగే వస్తుంది, జాగ్రత్తగా గమనించండి. మొదట యూదుల మధ్య జరుగుతుంది. ఫిలిప్పు సమరయ ప్రాంతానికి వెళ్తాడు, సమరయ ప్రజలతో చెప్తాడు. ఆ తర్వాత పేతురు గారిని కొర్నేలి ఇంటికి, అన్యజనుడైన కొర్నేలి ఇంటికి పంపిస్తాడు. ఇదంతా సీక్వెన్స్ ఆర్డర్లో ఉంటుంది అన్నమాట. ఒక క్రమమైన ఆర్డర్లో ఉంటుంది ఇది. మొదట యోదయ ప్రాంతం, మొదట యెరూషలేము, యోదయ, తర్వాత సమరయ, ఆ తర్వాత భూదిగంతాలన్న అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ సువార్త వెళ్ళాలి. ఇది దేవుని యొక్క విధానం. ఈ విధానాన్ని అనుసరించి అపోస్తులు నడుచుకున్నారు. ఈ విధానాన్ని అనుసరించే ఆదిమ సంఘం నడుచుకుంది. సువార్త ఏ ప్రాంతానికి వెళ్ళినా సమాజ మందిరం వెతుక్కోవడం, అక్కడ సువార్త ప్రకటించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మొదట సువార్త యూదులకి ప్రకటింపబడాలి, అంతేగాని వారితో పాటు కలిసిపోవడానికి కాదు. పౌలు గారు చెప్పారు, ఇదిగో నేను ధర్మశాస్త్రానికి లోబడిన వారి మధ్యన ధర్మశాస్త్రానికి లోబడిన వాడి వల్లే ఉన్నాను. నిజానికి నేను ధర్మశాస్త్రానికి లోబడిన వాడను కాను, కానీ ధర్మశాస్త్రానికి నేను లోబడిన వాళ్ళ వారి మధ్యన ఉన్నాను. ఎందుకంటే కొందరినైనా నేను రక్షించాలి. నా ప్రభు ధర్మశాస్త్రం కింద ఉన్న వారిని విడిపించడానికి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారిని విడిపించడానికి ఎలాగైతే ధర్మశాస్త్రానికి లోబడ్డాడో అలాగే ధర్మశాస్త్రం కింద ఉన్న వారిని విడిపించడానికి నేను కూడా ధర్మశాస్త్రానికి లోబడి దాన్ని నెరవేర్చి నా శరీరం ముందు దాన్ని కొట్టివేసి అడ్డం లేకుండా ఎత్తి పారేసి వారందరినీ కూడా ఇప్పుడు నేను ఏం చేశానంటే విడిపించాను. నన్ను అందరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా ఆ ధర్మశాస్త్రం నుంచి విడిపింపబడతారు. అందుకే శనివారం అపోస్తులైన పౌలు గారు కానీ ఇంకా ఎవరైనా క్రీస్తు ప్రభువు కానీ శనివారం వెళ్ళడానికి కారణం ఏంటంటే విన్నాం మనం ఇదే. మొదట సువార్త ఎవరికి ప్రకటింపబడాలి? ఎవరికి? యూదులకి ప్రకటింపబడాలి. యూదులకి ప్రకటింపబడాలంటే వాళ్ళందరూ కూడుకునే ఒక ప్రాంతం విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినంలో అందరూ రావాలి ఖచ్చితంగా, రాకపోతే వారికి శిక్షా విధులు ఉంటాయి. కాబట్టి వాడు రావాలి కనుక ఆ విశ్రాంతి దినాన్ని ప్రభు వెళ్ళేవాడు, వెళ్ళి లేఖనాల్లో ఉండే ఆ క్రీస్తుని గురించి ఆయన ఎత్తి మాట్లాడేవాడు, ఆ రాజ్య సువార్తను ప్రకటించేవాడు. దాన్ని అనుసరించిన పౌలు గారు ఏం చేశారంటే నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను అని ఆయన కూడా ఏం చేశాడంటే ధర్మశాస్త్రం క్రింద ఉన్న వారిని విడిపించడానికి, ధర్మశాస్త్రానికి లోబడకపోయినా ధర్మశాస్త్రానికి లోబని వాళ్ళని మళ్ళీ వారి మధ్యన ఉండి వారిని రక్షించడానికి విశ్రాంతి దినాన్ని వెతుక్కునేవాడు. మన బాబులకి ఎలాగైతే అలవాటో అలాగే పౌలు గారికి కూడా ఒక అలవాటు ఉంది. ఏంటంటే ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా విశ్రాంతి దినాన్ని సమాజ మందిరం వెతుక్కోవడం, ఆ సమాజ మందిరానికి వెళ్ళిపోవడం, అక్కడ వాళ్ళందరికీ వాక్యం ఎరిగినారే గనక లేఖనాలు ఎత్తి యేసుక్రీస్తు ప్రభుని గురించిన సువార్త ప్రకటించడం, వాళ్ళందరినీ రప్పించడం, వాళ్ళందరినీ క్రీస్తు సామ్రాజ్యంలోకి లేకపోతే సంఘంగా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయడం, వాళ్ళని బలపరచడం, కొన్ని విషయాలు వారికి చెప్పి ఒకరిని ఏర్పాటు చేసి అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం, మరలా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో కూడా సమాజ మందిరానికి వెళ్ళడం, అక్కడ ఉన్న వారిలో వారికి కూడా సువార్త ప్రకటించడం, యేసుక్రీస్తుని గురించి వారిని కూడా క్రీస్తు వైపుకి రప్పించడం. ఇందుకే సమాజ మందిరాలకు వెళ్ళేవారు, ఇందుకే కేవలం విశ్రాంతి దినానికి వారు వెళ్ళేవారు, అంతే తప్ప విశ్రాంతి దినాన్ని పాటించడానికి కాదు. ప్రేమతో అర్థం చేసుకోవాలి. విశ్రాంతి దినాన్ని పాటించారంటే గుర్తుపెట్టుకోండి, ధర్మశాస్త్రం యావత్తును వారు పాటించబద్దులై ఉన్నారు. ఒక విశ్రాంతి దినాన్ని పాటించ సరిపోదు, కోడిగోలు నరకాలి, పాప పరిహారార్థ బలు ఇవ్వాలి, ఇంకా చాలా ఉన్నాయి. నిత్య దహన బలి ఒకటి ఉంది, అపరాధ బలి ఒకటి ఉంది, చాలా బలు ఉన్నాయి, బోలెలు ఉన్నాయి. అనుసరించలేవండి ధర్మశాస్త్రం వల్ల దేవుని ఎదుట ఒక మనిషి నీతిమంతుడిగా కనిపించలేడు. ఈ రోజు మరి ఎందుకు ఎలా ఉంటున్నారో అర్థం కావట్లేదు. చాలా భయంకరమైన పరిస్థితి ఇది. బైబిల్ కొత్త నిబంధన మనకి ఏం చెప్తుందంటే ధర్మశాస్త్రాన్ని నువ్వు అనుసరించడానికి వీలు లేదు. పౌలు గారు వెళ్ళింది వేరే ఉద్దేశం, అది అనుసరించడానికి వెళ్ళలేదు, దాని కింద చిక్కున్న వాళ్ళని రప్పించడానికి వెళ్ళాడు. నీటిలో పడి మునిగిపోయేవాడిని రక్షించాలంటే ఒడ్డు మీద తింటే ఎలా అంటే పని అవదు, నీటిలోకి ఖచ్చితంగా దూకాలి. అదే చేశారు పౌలు, యేసుక్రీస్తు ప్రభు కూడా. కాకపోతే కొంతమందికి తెలియక ఏం చేశారంటే వారు కూడా అనుసరించేలా ఉంది. ప్రభు అనుసరించడం మేము అనుసరిస్తాం, ఆయన ధర్మశాస్త్రం కింద ఉన్నాడు, అనుసరిస్తాడు ఆయన.
ధర్మశాస్త్రమే కాదు, ధర్మశాస్త్రానికి మించిన నీతిని ఆయన కనుపరిచాడు యేసుక్రీస్తు ప్రభు. పౌలు గారిని మనం ఫాలో అవ్వాలి. ఆయన క్రీస్తుని ఫాలో అవుతాడు కనుక మనం పౌలు గారిని ఫాలో అవ్వాలి, ఆయన అనుసరించాలి. ఆయన ఎందుకు, ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, ఇది ఒక్క మాట చాలండి, నేను ధర్మశాస్త్రానికి లోబడిన వాడును కాను. మరి ఎందుకు లోబడవలసి వచ్చిన అవసరం అవుతుందంటే వాడిని విడిపించడానికి లోబడవలసిన అవసరం వచ్చింది. అందుకే సువార్త ఇశ్రాయేలుకి ప్రకటించడానికి కారణం ఏంటంటే ఇదే. ఏం కారణం? ఇంత గొప్ప రక్షణ తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభుని ఈ భూలోకానికి తీసుకురావడానికి ఇశ్రాయేలు జనాంగం ఉపయోగపడింది. అందుకే దేవుడు వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాడు. అంటే మొదటి దేవోక్తులు వారికి వినిపించాలి. అందుకే అపోస్తులందరూ కూడా ఏం చేశారంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేశారంటే మొదట యూదులకి సువార్త ప్రకటన జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణం అయిపోతున్నప్పుడు కూడా చెప్పింది అదే, మీరు ఏం చేస్తారంటే యెరూషలేములో, యోదయలోను, సమరయలోను, తర్వాత భూదిగంతములు అంతటా, అంటే సమస్త అన్యజనులకి కూడా మీరు సువార్త ప్రకటించాలి అని చెప్పారు. ఇది లైన్ అన్నమాట, ప్రభు ఏర్పాటు చేసిన లైన్. ఈ లైన్ అర్థం చేసుకోకపోతే, ట్రాక్ తప్పితే అక్రమము చేయవాడు నువ్వు ఎవడవో నాకు తెలియదని అంటాడు. జాగ్రత్త సుమా, శనివారం మనం ఆచరించడానికి వీలు లేదు, కేవలం మనం ఆదివారం మాత్రమే ఆచరించాలి. శనివారం గురించి ఎంత బలంగా చెప్పాడో దేవుడు, ఆదివారం గురించి కూడా అంత బలంగా చెప్పాడు. సోదరులు మనకు అందించారు. ఆదివారం ప్రభు లేచాడు, సంఘం స్థాపింపబడింది ఆదివారం నాడే, రొట్టె విరిచింది ఆదివారం నాడే. పౌలు గారు త్రోయ అనే ప్రాంతంలో విస్తరించి మాట్లాడింది కూడా ఆదివారం నాడే. కానుకలు ఏర్పాటు చేసింది ఆదివారం నాడే. కాబట్టి ఈ ఆదివారపు దినాన్న నూతన నిబంధన క్రైస్తవ్యం అనేది ఆచరించాలి. అది ప్రభు దినము, ప్రభు పునరుత్థానుడే లేచిన దినము గనక దాన్ని ఆచరించాలి. ఇదే మన విధి. శనివారం ఆచరించడం అది వాక్య విరుద్ధం, వాక్యాన్ని వక్రీకరించడం. వాక్యాన్ని ఎవరైతే వక్రీకరిస్తారో తమ స్వకీయ నాశనానికే వారు వక్రీకరిస్తున్నారన్నమాట. అర్థమైంది కదండి? శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు.